హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ 2024 2023 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రావడానికి టైం పట్టొచ్చు. సో యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వీళ్ళు మే 20 నుంచి ఎలక్షన్ తర్వాత ఇంకా ఏదో డేట్స్ చెప్తూ ఉంటారు. కొత్తగా రూల్స్ వచ్చాయి, ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సిఆర్పిఎఫ్ నోడల్ తీసేసారు, ఇప్పుడు ఐటీబీపీ మెయిన్ కండక్ట్ చేస్తుంది. చిప్పు ఏవో చెప్తూ ఉంటారు. మనకి ఎంతవరకు ఏంటో క్లారిటీ లేదు. సో అవేం పట్టించుకోకండి. ఇంకొకటి 40, 50, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేనేంటంటే లాస్ట్ టైం మనకి కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఒక్కొక్క కేటగిరీకి నక్సల్ కానీ జనరల్ కానీ ఏ కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత వచ్చాయో ఫస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. ఫస్ట్ ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీరు అవుతారా, క్వాలిఫై అవుతారా లేదా అని చెప్పేసి అప్పుడు తర్వాత ఆలోచించండి. ఎందుకంటే మీకు లాస్ట్ టైం మినిమం కట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి జనరల్ రీజన్ 59. సో మినిమం కట్ ఆఫ్ 59 ఉంది. లాస్ట్ టైం 50,300 ఎంతో పోస్టులు ఉండేవి. అన్ని 50,000 పోస్టులు ఉంటేనే మీకు 59 కట్ ఆఫ్ వచ్చినప్పుడు 25,000 పోస్టులకి 25,000 వేకెన్సీస్కి మీకు 59 కట్ ఆఫ్ ఎలా ఇస్తాడండి? వాళ్ళు వీళ్ళు అలానే చెప్తారు. సో ఏంటంటే రన్నింగ్ చెయ్యొద్దు అని అనట్లేదు, చేస్తే మనకే మంచిది. రన్నింగ్ చేసినంత మాత్రం మన ప్రాణాలు ఏం పోవు. సో మనమే ఆరోగ్యంగా ఉంటాం. చేయండి, రన్నింగ్ చేయండి స్లోగా. కానీ 40, 50, 60 వచ్చినా కూడా సెలెక్ట్ అవుతారని కొంతమంది అంటారు, కొంతమంది చెప్పలేమంటారు. అవన్నీ పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ కట్ ఆఫ్ మీరు ఒకసారి రిఫర్ చేయండి. లాస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఏంటి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. కొంతమంది రిజల్ట్ వచ్చాకే నా పేరు లిస్ట్లో ఉంటే అప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకోవడం మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను అలానే ఇబ్బంది పడ్డాను. లాస్ట్ టైం నేను బీఎస్ఎఫ్ సెలెక్ట్ అయినప్పుడు సేమ్ అలానే రిజల్ట్ వచ్చేంత వరకు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటే చాలా ఇబ్బంది అయింది రన్నింగ్. ఏదో అదృష్టం కొద్దీ అయిపోయింది. కానీ కాకపోతే వెళ్ళలేదు, లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యాను. కానీ ఈసారి ఇప్పుడు క్వాలిఫై అయ్యాను. సో మీరు టైం వేస్ట్ అయితే చేయకండి. కనీసం ఒక 60+ వచ్చిన వాళ్ళు రన్నింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం స్టార్ట్ చేయండి. అసలు లేట్ చేయకండి. ఎందుకంటే పైగా సమ్మర్ సీజను. సో ఇంకా ఎక్కువ ఎనర్జీ మీకు కావాలి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోకండి. మంచి ఫుడ్ తీసుకోండి. చేస్తే 2 మంత్సే కష్టపడండి. 2 మంత్స్ తర్వాత ఇంకా మీకు ఈవెంట్ అయిపోయిందంటే తర్వాత ఫ్రీగా ఉండొచ్చు. అలా అని చెప్పేసి మొత్తానికి రన్నింగ్ మానేయకండి. ఎందుకంటే ట్రైనింగ్ వెళ్ళిందో చాలా కష్టపడాలి. సో మీకు ఈవెంట్ అయిపోయింది, పాస్ అయిన తర్వాత కూడా డైలీ ఒక 2 km 3 km స్లోగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చేసుకుంటూ ఉండండి. డేట్ అనేది వస్తుంది, రాకుండా ఉండదు. ఏ రోజుకైనా వస్తుంది, రాకుండా ఉండదు. ఫిజికల్ అన్నా జరుగుతుంది, మెడికల్ అన్నా జరుగుతుంది, రిజల్ట్ అన్నా ఇస్తారు. సో మీకు రానప్పుడు ఇంకా మంచిదే. మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఏ రోజు ఎవడో యూట్యూబ్ పెడతాడు, ఎప్పుడు డేట్ వస్తుంది అని చెప్పేసి ఎవడో ఒకటి పెడతా ఉంటాడు యూట్యూబ్లో. అవన్నీ పట్టించుకోకండి. ఎస్ఎస్సి వెబ్సైట్లో ఏ నోటిఫికేషన్ అయినా సరే ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇస్తాడు. మీరు కంగారు పడకుండా ఫస్ట్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూనే డైలీ 1 km కానీ 2 km కానీ అలాగే స్లోగా రన్నింగ్ చేసుకుంటూ ఉండండి బాడీ ఫిట్లో ఉండడానికి. అప్పటికప్పుడు ఒకేసారి పరిగెత్తేస్తా నేను హుసేన్ బోల్ట్ అంటే పని అవ్వదు, చెప్తున్నాను. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. టైం వేస్ట్ అయితే చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. తర్వాత మీరే చాలా ఇబ్బంది పడతారు. ఇంకొకటి, ఎవరికైనా జాబ్ వచ్చింది, నాకు ఈ సిఏఎస్ఎఫ్ రాలేదు, నాకు బిఎస్ఎఫ్ వచ్చింది, నాకు ఆసాం రైఫిల్స్ వచ్చింది అని చెప్పేసి అనుకోకండి. ఏది వచ్చినా వెళ్ళండి. ఈ సిఏఎస్ఎఫ్ అయినా బిఎస్ఎఫ్ అయినా ఏదైనా ట్రైనింగ్ ఒకటే. మీరు మాత్రం నెగ్లెక్ట్ చేసి రిటర్న్ వచ్చేయడం కానీ లేకపోతే వెళ్ళకపోవడం కానీ చేస్తే తర్వాత నాలాగే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. ఈ పాటికి నాకు ట్రైనింగ్ అయిపోయి ఇంటికి వచ్చేది, అలాంటిది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ నేను పరిగెట్టాల్సి వస్తుంది. సో నేను చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.